జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటించారు. అసలు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించిన కారణం ఏమి? అసలు వెన్నుపోటు అన్నది ఏంటి తెలియదు సార్. అసలు వాళ్ళు దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి చెల్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక వెన్నుపోటు లేదు. ఈ ప్రజలకు చేసిన వెన్నుపోటు కన్నా ఇంకా అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు. అసలు ఏముందని వెన్నుపోటు పడడానికి? అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పడడానికి. ఇది ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం మాది. ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన కానీ వెన్నుపోటు పొడిచే వచ్చే ప్రభుత్వం కాదు, ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఇది వెన్నుపోటు అనేది మేము అసలు అనుకోవట్లేదు. ఎవరి బట్టి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము మొత్తం ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన అనేది? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక పవన్ కళ్యాణ్, మోడీ గారు. ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి? ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఇంత ముందు మీద చూస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడో ఉన్నది మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్కి మనకి ఈరోజు మంచి రోజులు వచ్చాయి. దానికి తోడు మన లోకేష్ గారి వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్లు మొత్తం లేడీస్కి సెక్యూరిటీ, మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే, సచివాలయాలకు వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికీ మనం మెయింటైన్ చేసి అదొకటి మనకి సృష్టించారు. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్, డెవలప్ చేస్తారు? చాలా డెవలప్ ఉంది సార్. ఆ డెవలప్ ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి అని పెట్టేటప్పటికి అది కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అన్నది ఇప్పుడు అయిపోదు కదా. కానీ కొంచెం ఒక విత్తనం వేసామంటే మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మనం వేచి చూడాలి. ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు మన చేస్తాను. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా చేస్తూనే ఉంటారు. ప్రజల కోసం పుట్టిందే ఈ ప్రభుత్వం. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని పెట్టాడు ఈరోజు. అసలు వెన్నుపోటు దినోత్సవం ఎందుకు పెట్టాడు? మరి చెల్లికి తల్లికి వెన్నుపోటు తప్పు కరెక్ట్. అది ఎంత గౌరవం. వెన్నుపోటు పొడిచి ప్రజలు వెన్నుపోటు పొడిచి అతనే వెన్నుపోటు పొడిచాడు చెల్లికి తల్లికి. ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు పరిపాలన? చాలా బాగుంది. సూపర్ అన్ని తిరగలేదు. అలాగలా ఒకటి వేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని కూడా చెప్పారు. తర్వాత ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ ఎట్లా అన్ని బాగున్నాయి. చాలా నమ్మకం ఉందా బాబాయ్? అన్ని ఒక్కొక్కటి చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు పైన? నమ్మకం అయితే ఉంది, టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను అంటున్నారు. దీని మీద ఆయన అలా అనుకోమని తప్పే ఉందా? ఎవడు ఆశాడిది? వెన్నుపోటు అనేది దేని బట్టి పెట్టాడు అంటాడు బాబాయ్? వెన్నుపోటు నువ్వు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏదో అనాలని అట్లాగైతే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. సూపర్. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచి దినోత్సవం అని చెప్తున్నారు. అసలు వెన్నుపోటు దినోత్సవం అనేది ఎందుకు ప్రకటించారు సార్? అసలు దేని వల్ల అంటారు? వెన్నుపోటు దినోత్సవం అంటే అది వెన్నుపోటు ఏం కాదులేండి. అది దినోత్సవం ప్రకటించడం అంటే ఆయనకు ఇప్పుడు ఒక స్థానంలో వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి గారు ఒక సీట్లో వచ్చిన తర్వాత ఎవరికైనా అటువంటి ఒక చిన్న బాధ అనేది ఉండిపోతుంది కదా. అలాగా ఆయనకి ఆ చిన్న బాధ ఉండి ఆయన అంటున్నారు తప్ప, కానీ ఇది వెన్నుపోటు ఏం కాదు. కానీ ఈయన చేయగలిగిన సమర్థుడు. రాబోయే దినాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు, మేమందరం కూడా అనుకుంటున్నాం. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక విజనరీ పర్సన్. ఎట్లా ఉంది అభివృద్ధి పరిపాలన? ఎట్లా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుందండి. ఇంకా బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అన్ని విధాలు ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు నీట్గా ఉందండి. ఇప్పుడు తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తారని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది అంటారు? కంపెనీల పరంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. అలాగే తల్లికి వందనం అనేది ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఆ స్థామత ఉండబట్టే కదండి అందరూ చదివిస్తున్నారు. అటువంటిప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి హయాంలోని కంపెనీలు ఏమైనా వచ్చాయంటారు? ఉద్యోగాల అవకాశాలు రాలేదండి. బిల్కుల్ ఏం రాలేదు సార్. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని చెప్తున్నాడు. అసలు వెన్నుపోటు అన్నది జనాలను అంటున్నాడా లేకపోతే చంద్రబాబు నాయుడు అంటున్నాడా? వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది అయి ఉంటుందండి. వాళ్ళు వెన్నుపోట్లు పొడుచుకొని పోవడం వల్ల అలా వచ్చి ఉండొచ్చు సార్ నా ఉద్దేశం. అంతే తప్ప ఎవరు అతనికి ఏం వెన్నుపోటు ఏం పొడవలేదండి. అతనే అందరికి పొడిచాడు. ఎవరికి ఏం పడలేదండి. అతను ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఈరోజు జైలుకి వెళ్ళిపోతున్నారండి. సింపుల్గా మాట చెప్పాలంటే ఏదో ఉన్నామని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం తప్ప ఇది ఎందుకు సార్ ఉపయోగం లేదండి. ఇది అనవసరం సార్. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారు సార్ డెవలప్మెంట్ విషయాలు? 100% ఉందండి. కాబట్టి ఆయనకి ఇచ్చారు సార్. ఆయన అదే విధంగా దాన్ని వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్సలెంట్గా ఉంటుందండి. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు. గత ఐటీ మినిస్టర్కి ఐటీ మినిస్టర్ తేడా? పనితీరు బాగుందండి. కంపెనీస్ అయితే వస్తున్నాయి, ఇండస్ట్రీస్ అయితే వస్తున్నాయండి. ఆయన ఉన్నంతకాలం మాకు తిరిగి ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎవడైనా పని చేసుకొని బతకాలండి, అది సింపుల్ సార్. అంతేగాని సోమరపోతులో కూర్చొని బతకడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు సార్. ఎట్లా ఉందన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం ఎట్లా? ఇప్పుడైతే అది మాకు బాగా నచ్చింది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో
జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండేటప్పుడు అయితే రోడ్డు అంతా చిందరమందరు చేసేవారు. బళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే బ్యాక్ని కూర్చోవడానికి లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడేవారు. అటువంటిది ఇప్పుడు అంత కూర్చొని హ్యాపీగా వస్తున్నారు. వెన్నుపోటు దినోత్సవాన్ని ఈ రోజు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇది పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంట? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వెన్నుపోటు ఎవరిని పొడిచారంటారంట? జనాలు అంటున్నారా, చంద్రబాబు నాయుడు అంటున్నారా? అంటే జనాలు అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇంకా జనాలకి వెన్నుపోటు పొడిచారు. ప్రజలు ఎప్పుడైనా రాజుకి వెన్నుపోటు పొడుస్తారా? అయితే రాజే పొడిస్తాడు. అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కదండి. బాగుంది అన్ని విధాలుగా అంతా. ఎలా ఉండబోతుందన్న ఈ 4 సంవత్సరాలు? ఇంకా సంవత్సరం అయింది, అమరావతి తీసుకొని వచ్చారు, కంపెనీలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతున్నారు? ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. కంపెనీలు వస్తాయనేసే మేము అంతా చూస్తున్నాం.